హలో హలో అన్న అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పన్న. అన్న భూపాలపల్లి జిల్లా మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ మండల్ అన్న పెద్ద విలేజ్ నుంచి మాట్లాడుతున్నా అన్న చెప్పండి అన్న. అన్న ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ప్రతి ఒక్క రైతుకు ప్రతి కుటుంబానికి 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు కదా అన్న. అవునా, వాస్తవం. మరి అలాంటి ఉత్తుత మాటలు పెట్టి ఎందుకన్నా జనాలను మోసం చేసి అబద్ధ మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇట్లా దొంగ లెక్కలు ఎందుకన్నా చేసుడు. ఇప్పుడు నువ్వు ఇంతకంటే ముందు నా లైవ్ చూస్తున్నా అన్న మీరు? లైవ్ లో చూస్తున్నా. ఒక మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఇంకొక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడి విన్నారా మీరు? కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడాను. మహబాద్కెళ్ళి ఒకరు, నల్గొండకెళ్ళి ఒకరు. విన్నా అన్న నేను. అయితే నేనేమంటున్నా, వాళ్ళ లోపట్నే ఆత్మస్థైర్యం లేని పరిస్థితి ఇలా వాళ్ళే ఆగమైతుర్రు. మా సార్ చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటని. అందుకే మీరు అన్నమాట చాలా వ్యాలిడ్ పాయింట్. ఆనాడు ప్రభుత్వంలోకి రావడం కోసం ఎన్నో చెప్పారు. ప్రగతి భవన్ బాంబులు పెట్టి పేల్చేద్దామని చెప్పిండు ఆయన. కేసీఆర్ నడి రోడ్ల ఉరిదీద్దామని చెప్పాడు. మేము అవేం కోరుకోలే, అవి ఏమంటలేము. మేము రాళ్లతో కొట్టి సంపూర్ణ అన్నారు పార్టీలు మారినోళ్ళని. ఇట్లా రకరకాల ముచ్చట్లు చెప్పి లాస్ట్ అన్ని ఆయనే చేస్తా ఉన్నాడు ఇలా. సో నేనేమంటున్నా, మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళ వాయిస్, నాలాంటి వాళ్ళ వాయిస్ వెళ్ళాలి. వేలాది మంది లైవ్ చూస్తా ఉన్నారు, వాళ్ళందరికీ తెలవాలి. వాళ్ళందరూ కూడా స్పందించాలి. మనందరం ఒక ఉద్యమం చేసి ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో ఇదంతా చేయించుకోవాలి మనం, రుణమాఫీ. ఒక చిన్న మాట చెప్పనా. ఇంత వైరా వేదికగా అంటే పార్టీల జోలు అవసరం లేదు, మనం ఒక రైతుగా మాట్లాడతాను. అదే హరీష్ రావును నువ్వు దత్తవా లేకపోతే రాజీనామా చేస్తావా, ముస్తున్నా దూనుకుతావా, ఇంట్లో మాట్లాడట. ఇప్పుడు 1వ విడత పోయింది, 2వ విడత పోయింది, 3వ విడత కూడా కరెక్ట్ కాలేదన్న. ఇది వరకు ఫస్ట్ వాళ్ళకే ఇప్పుడు ఆగస్టు 15 వరకు ఇంకా పైసలు వాళ్ళే లోపల 50 రోజుల్లో కూడా వాళ్ళే అన్న. ఇప్పుడు 2 లక్షలకు మొత్తం చేసిన అని చెప్పి డబ్బు కొట్టుకొని ఈ వాళ్ళు మాట్లాడుక ముఖ్యమంత్రి హోదాలు ఉండి అది ఏమన్నా బాధేనా పద్ధతినా అన్న మాట్లాడేది. ఊళ్ళో బండ్లు కాసుకుంటారు కూడా ఒక పద్ధతి లెక్క మాట్లాడతారన్న. ఇప్పుడు హరీష్ రావుని నువ్వు సస్తవా, ఉరిపెట్టుకుంటావా, మందు తాగుతావా, రాజీనామా చేస్తావా అని అడిగారు కదా. అవునన్నా. సరే, ఆయన ఛాలెంజ్ చేసినందుకే మీరు చేసిర్రా, లేకపోతే మీకు నిజంగా రైతుల పక్షాన ఉండాలని రైతుల మీద ప్రేమతో చేసిరా, అది సరే సెకండరీ. కానీ ప్రైమరీగా నేనేమంటున్నా, ఆయన నువ్వు అంత గట్టిగా ఛాలెంజ్ చేసినప్పుడు ఇక్కడ గట్టిగా రుణమాఫీ అయిందా? పర్ఫెక్ట్ గా అయిందా? పర్ఫెక్ట్ గా అయిందా అన్న? ఇప్పుడు అట్లా అన్న 15 ఆగస్టు లోపు చేస్తా అన్నాడు కదా. 15 ఆగస్టు నాడు లిస్ట్ వచ్చిందా? నిన్న సాయంత్రం వచ్చింది, 16 నాడు వచ్చింది. సరే, లిస్ట్ నిన్న రాలేదు, 15 నాడు ఇయ్యలేకపోయారు. ఎందుకంటే 15 నాడు లిస్ట్ వస్తే ఆ సభ చక్కగా రాకపోతుండే. ఆ సభలో బొంద పెట్టుకోవాలను, ఆ సభలో మొత్తం కింద నుంచి రైతులు 10 విలేజ్లు ఉన్నాయన్న. 10 విలేజ్ లో ఇవాళ నిన్న సాయంత్రం వేసిన లిస్టు ఇప్పుడు చూసుకుంటే 32 మంది పేర్లు వచ్చినాయి. అంటే 32 మంది రైతులు ఉన్నారు అంత మలహార్ మండలం. అదొకటి. అందుకే వీళ్ళు సభ పెట్టిన కంటే ముందే ప్రతిసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. 2 రోజుల ముందే లిస్ట్ ఇచ్చారు, గుర్తుందా? 1,00,000 చేస్తామన్నాడు, 1 రోజు ముందు లిస్ట్ వచ్చింది. కానీ 2 లక్షల మాఫీ చేస్తా అన్నప్పుడు మాత్రం ముందు రోజు లిస్ట్ చేయడానికి ధైర్యం కాలేదు. ఎందుకంటే అది వస్తే ఆడ సభ చక్కగా కాకపోతుంటే రాష్ట్రంలో రైతులు మొత్తం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ సభలు అట్లా నిర్వహించుకోకపోతుండే. అందుకే భయపడి నిన్న ఇచ్చిండ్రు. నిన్న వస్తే ఇప్పటి నుంచి మనం సావాలి. మేము చేసేస్తామని చేతులు దులుపుకురాలు. ఇప్పుడు మన మీద ఉన్నది. అయితే ప్రతిపక్ష నాయకులు ఛాలెంజ్ చేస్తే వాళ్ళని గట్టిగా అడిగే ప్రభుత్వమా? నేనేం అడుగుతున్నా అంటే, ధైర్యం ఉంటే ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పిన ప్రకారం మొత్తం చేసేసిర్రా, అయిన తర్వాత కదా మీరు అనాల్సింది అనేది నా ప్రశ్న. అంతే అన్న. ఇంకొకటి అన్న, ఇప్పుడు ఓట్లు వేసే ముందు ఈ నుంచి జీడికి అని ఒక గైడ్ లైన్స్ అప్పుడు చెప్తా మన ఇష్టం ఉంటే ఎత్తుడు, లేకపోతే ఎత్తురు ఇష్టం లేకపోతే ఎత్తురు కదా. ఐటీ ఉండాలి, లేకపోతే పెన్షన్ రానోళ్ళకా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నోళ్ళకా, లేకపోతే నువ్వు ఏం గైడ్ లైన్స్ అప్పుడు ఇయ్యలేదు కదా. నువ్వు ఏదో అబద్ధపు మాటలు పెట్టి నువ్వు అధికారంలోకి వచ్చి ఇప్పుడు అన్ని కొర్రీలు పెట్టుడు ఎక్కడ అన్న. 2 ఉదాహరణలు చెప్తా. పెన్షన్ వస్తున్న ఒక 75 ఏళ్ల ఒక తాత, ఒక పెద్ద మనిషి, ఒక బాపు ఫోన్ చేసిండు నాకు మొన్న ఇదే లైవ్ లా. ఆయనకు వచ్చేది 30,000 పెన్షన్ వస్తుందట. ఆయన చేసింది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడట. ఈ వయసులో ఆయనకి 30,000 పెన్షన్ చూపించి మాఫీ అయితే లేదంటే ఎంత బాధపడుతుంది తెలుసా? అసలు ఈ దేశంలో నేను ఎందుకు పుట్టినా అంటున్నా. అంతే కదా. ఇప్పుడు నేను సామాన్యుని, పేదోని కాదా, నాకు ఈ మాత్రం కూడా ఆసరా దొరకదా ఈ వయసులో అంటుండు ఒకటి. ఇంకొక అవ్వకాలు చేసింది నల్గొండకెళ్ళి. అలా కొడుకు ఒక కానిస్టేబుల్ అట. ఆయన ఎక్కడో దూరం ఉంటాడు, జాబ్ చేసుకుంటారు కదా, ఇంటికాడ ఉండరు కదా. ఆయనకు వచ్చేది 40,000 జీతం. పట్టణాలలో ఉంటే అదే జీతం ఎంతకు సరిపోతుందో మనందరికీ తెలుసు. ఊర్లో మీకు అప్పు ఉన్నది, ఇలా మాఫీ కాలేదంటే అది వేస్తుంది. నా కొడుకు జాబ్ ఉండు, నాకు నేరం అసలు నా తప్ప అసలు అంటుంది. అంతే కదా. 3 బిడ్డలు, నేను ఆ బిడ్డలు లగ్గాలు ఎట్లా చేయాలి, రేపు పొద్దున నేను ఎట్లా బతకాలి, నాకు ఏం ఆసరా ఉన్నదో నేర్చుతున్నా.
ఇప్పుడు రాబోయే రోజుల్లో అతి త్వరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సర్పంచ్లకు జడ్పీటీసీలకు తిరుగుతారు కదా ఎంపీటీసీలకు, అప్పుడు చెప్తాం. అదే అప్పుడు చెప్పాలి ఒకటే అన్న. ఇంకోటి ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది ఇప్పుడు కూడా ఈ ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతనే మనం ఓటేయాలి. అబద్ధపు మాటలకు మనం అస్సలు ఓటేయద్దు. కరెక్ట్ అన్నా, కానీ ఎక్కడ ఉంటుందో అన్నా అన్నది మనకు కూడా పొరపాటే అన్నది. మన పొరపాటే అంటే ఏం చేస్తామన్నా, సందర్భం అట్లుంటది. ఇప్పుడు మనం సరైన ఎన్నుకోలేము. ఇంకోటి ఉన్న దాంట్లో గుడ్డిలో కన్నా మెల్లనయం అన్నట్టు ఉన్నోళ్ళు చూసుకుంటాం మనము. ఇంకోటి మనము ఏ రోజైతే మా కులపోడు, మా ఊరోడు, మాది వెలిసినోడు, మా మతపోడు అనుకుంటా ఓటేసుకుంటా పోతామో 1000 రూపాయల కక్కుర్తి పడి ఓటేస్తాం. అప్పటిదాకా మన బతుకులు గివ్వే, మనం ఎవరు మార్చడిగా. అన్న ఇంకొక మాట అన్న, మీరు మీ వీడియో ద్వారా ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే అన్న. ఇప్పుడు గత ఇన్ని సంవత్సరాల పాలనలో ఒక దళిత మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి బట్టలు ఇప్పి కొట్టిన దాఖలాలు ఇదివరకు చూడలే అన్న నేను. నువ్వు నా వీడియో చూసినావా? నాలో ఉంటుంది ఒకటి. చూసినా వాడికి చేయాలని చెప్పిన, ఆ పోలీసు వాడికి థర్డ్ డిగ్రీ చేయాలని చెప్పిన. వాడు పోలీసు వాడు అయితే మెడికల్ ఊడిపడ్డాడు. అంటే ఇప్పుడు ఒక ఎస్ఐ అన్నట్టు మరి రెడ్డిస్ అనా లేకపోతే ఏ కోణం ఎవరన్నా ఉండాలన్నా, నేను కులము మతం మనకు అవసరం లేదు. అవసరం లేదన్న. నేను అంటున్నా, ఒక దళిత మహిళ ఆమె నిస్సహాయురాలు కాబట్టి, ఆ మెలకాలు ఎవడు ఉండడు కాబట్టి కొట్టినా చంపినా తన్నినా మాకేమి కాదనే ధైర్యంతో కాదు ఆ కొడుకులు. అంతే కదా. అదే ఒక తెల్లంగా వేసుకుని ఏమన్నా ముట్టించు చెప్తారాలు, వాళ్ళ కుటుంబాల మీద వయసు చెప్తారాలు. అవును, మరి అట్లా ఉంటుంది. అందుకే అంటున్నా, పేదోడుకో న్యాయం పెద్దోడుకో న్యాయం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. అలా ఇంకొక ముచ్చట, మీరు ఇప్పుడు ప్రజలకు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తారంటే ఎవరు కూడా బాకీలు తెచ్చి మళ్ళీ బ్యాంకులలో కట్టకమని చెప్తున్నా. నేను కట్టకమని చెప్తున్నా అన్న. అమ్మతోడు నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, ఎవరు వెళ్ళలేదు. కొంతమంది మా ఏవో చెప్పిండు, మా బ్యాంక్ మేనేజర్ చెప్పిండు అని పోయి కట్టొచ్చిర్రు. అసలు కట్టకమన్నా, గైడ్ లైన్స్ లేవు, మనం తొందరపడి కట్టొద్దు, రైతులు మనకేం అవసరం అని చెప్పిన. అంతే అన్న. ఇప్పుడు మనం దీన్ని ఒక ఉద్యమం లెక్క తీసుకెళ్దాం, రాస్తా రోకోలు చేద్దాం, ధర్నాలు చేద్దాం, అన్ని తీర్లు దేనికైనా సిద్ధం అయిదాం అన్న. మనం ఫస్ట్ విన్నవించుకుందాం, మన బాధ ఏదో మనం చెప్పుకుంటున్నాం. లైవ్ లో వేలాది మంది చూస్తున్నారు, ప్రభుత్వానికి చెప్పాలి. వాళ్ళు చెయ్యకుండా మనకు అదే కథలు పడి మొండి చేయి చూపిస్తే అప్పుడు మనం ఏం చేయాలో చేద్దాం గట్ల. అంతే. ఇప్పుడైతే మనం మన వాయిస్ వాళ్ళకి తెలవాలి అంతే. రైతులు పడుతున్న బాధలకు ఇన్ఫర్మేషన్ ఉండాలి అంతే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.